హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. కేసీఆర్ కేశవచంద్ర రమావత్ ఈ సినిమా మాత్రం గత వారం 10 రోజులుగా బాగా హల్చల్ చేస్తుంది. త్వరలో థియేటర్స్లో రాబోతుంది. సో ఈ సినిమా గురించి మాట్లాడడానికి క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సుజాత గారు ఎలా ఉన్నారు? హాయ్ అన్నయ్య గారు. హాయ్ కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? కొత్త పలకరింపు బాగుంది. మరి అంతే కదా. కాదు ఎలా ఉన్నారు తర్వాత ఆగేదిలే, ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మరి అంతే కదండి. మళ్ళీ లేకపోతే ఆగితే మన గ్యాప్ ఇస్తే ఫీల్ అవుతారు. ఈ గ్యాప్ లో మమ్మల్ని ఎందుకు పలకరించట్లేదు, మేమేం తప్పు చేసాం ఏం తక్కువ చేసాం అని చెప్పి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్, అందుకని చెప్పేసి ఆయనంతా మన కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. అక్కడ నుంచి పెద్ద మనిషి కాబట్టి లాస్ట్ లో పలకరించాం. అయితే బాగుంది, బాగుందా కేసీఆర్ అనే పిలుపు? బూస్టింగ్ గా ఉంది. మీరు ఆ పిలుపు నచ్చే కదా సినిమా చేసింది యాక్చువల్ గా. అవును సార్. అంటే మనం రకరకాల సినిమాలు రకరకాల ఉద్దేశాలతో చేస్తుంటాం. కొన్ని మన మనసుకు నచ్చి చేస్తాం, కొన్ని జనాలకు నచ్చాలని చేస్తాం, కొన్ని డబ్బులు రావాలని చేస్తాం, కొన్ని డబ్బులు ఎక్కువ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు కొంతమంది. సో ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి? రాకింగ్ రాకేష్ అనే వ్యక్తి ప్రొడ్యూసర్గా పేరు చూసుకోవడానికి రీజన్ ఏంటి? అవార్డు కోసం. అవార్డు కోసం అంతే. అంటే ఏ అవార్డు? మీరు ఏ అవార్డు ఇస్తే ఆ అవార్డు. అంటే ఏ అవార్డు కోసం అంటున్నారు? ఇప్పుడు రేపు ఇది ఆస్ట్రేలియాలో డిసెంబర్ 26వ తారీఖున ఇంటర్నేషనల్ ఫిలిం పొలిటికల్ అఫైర్స్లో ఈ సినిమా నేను ప్రదర్శిస్తున్నాను ఆస్ట్రేలియాలో. ఓకే. అలా ఏ కేటగిరీస్లో నా మూవీ వెళ్ళగలదో ఆ కేటగిరీస్లో నా మూవీ వేసి అక్కడి నుంచి అవార్డు తెచ్చుకునే ఒక దిశగా నా ప్రయత్నం, నా ఆశ తప్ప డబ్బుండి కాదు, లింక్ ఏదన్నా అవి కాదు, హీరో అవ్వాలని కాదు, ఏది కాదు, అవార్డు అంతే. బట్ ఈ సినిమాకి అవార్డు వస్తే మీరు హీరో అయిపోయినట్టే ఆల్రెడీ. ఇప్పుడు అయిపోయారు ఆల్రెడీ హీరో, బట్ మీరు తీసుకోవట్లేదు కాబట్టి అవార్డు వస్తే ఖచ్చితంగా హీరో అయినట్టే. కథ హీరో ఇప్పటికీ కూడా కథ హీరో కథనే. అయితే యాక్చువల్గా ఈ టైంలో కేసీఆర్ అనే సినిమా రిలీజ్ చేయడం, అది మీరు కేశవచంద్ర రామావత్ అన్నా ఇంకోటన్నా వెనకమాల ఆయన బొమ్మేశారు. ఈ టైంలో రిలీజ్ చేయడం పొలిటికల్గా అంటే ఏమి ఎటు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవా? లేకపోతే అన్ని ఎదుర్కొన్నాను స్వామి, అన్ని ఎదుర్కొంటా కూడా. అంటే అలా నా మీద ఎవరు కూడా బ్రహ్మాస్త్రాలు వేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఐ నో అంటే ప్రతి ఒక్కరికి నేనేంటో తెలుసు, నా మనసు తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. నేను మీ మీడియాలో ఉన్న ముందు నుంచే పెరిగిన వ్యక్తిని. ఏదో సడన్గా నాకేదో దేవుడు అనుగ్రహం వల్ల అదృష్టం వల్ల నేను పెద్ద స్టార్ అయిన వ్యక్తిని కాదు. మొదటి నుంచి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎన్ని మిమిక్రీలు మీ ముందు నేను చేశానో తెలుసు, ఎన్ని వెంట్రలోక్విజన్ ప్రదర్శనలు చేశానో తెలుసు. సో అలాగానే రాకేష్ అనేవాడు మా ముందు ఎదుగుతున్నాడు, మా ముందు కష్టపడి వచ్చిన వ్యక్తిగానే రాకేష్ని అలానే చూస్తారు. కానీ సడన్ గా హీరోగా నన్ను ఎవరు చూడరు. అంటే ఒక మీడియా చూస్తుంది, ఒక జనాలు చూస్తారు, ఇదంతా ఓకే. నేను అనేది ఇది పొలిటికల్ గా సర్కిల్ కి సంబంధం లేకపోతే కనుక మనం అదే మాట్లాడాలి. పొలిటికల్ గా ఫ్రెండ్స్ ఉండొచ్చు స్వామి. అంటే ఈ టైంలో ఈ సినిమాకి ఇందాక మీరు అన్నారు కదా వచ్చినాయి వస్తున్నాయి అని చెప్పేసి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఇయ్యకపోవచ్చు కానీ పిచ్చుకు తగ్గ అస్త్రాలు కూడా చాలా ఉంటాయి. సో మరి ఈ సినిమా అంటే ఎందుకంటే మీరు స్టార్ట్ చేసింది బిఫోర్ ఎలక్షన్స్ యాక్చువల్గా. అప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు అప్పుడు రిలీజ్ చేస్తుంటే అది పెద్ద అసలు మ్యాటరే కాదు, అది వేరే విధంగా ఉండేది. ఎందుకంటే కేసీఆర్ గారితోనే సాంగ్ లాంచ్ చేయించారు కాబట్టి ఈ సినిమా సాంగ్. సో మరి ఇప్పుడు దాకా రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అంటే వస్తున్న దాంట్లో మీకు ప్రోత్సాహం ఏముందా, లేదా ఎక్కడన్నా ఆపే ఇదేమన్నా గేట్స్ ఏమన్నా పడుతున్నాయా? స్వామి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో ప్రెస్ మీట్నే అంత సక్సెస్ చేసుకున్న ఆర్టిస్ట్ ఇంతవరకు లేదు, మీకు తెలుసా విషయం. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఒక సినిమా వేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేటువంటి రోజులు కూడా ఇవి కాదు. ఎవరి కాళ్ళు ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, లేదా సినిమాని ఒక సంస్థకి ఇచ్చి ఇంకా ఎదురు డబ్బులు ఇచ్చి ఆ పోస్టర్లో క్యూబ్లో ఇంకేవో డబ్బులు మనమే రివర్స్గా ఒక 45-50 లక్షలు ఖర్చు పెట్టే రోజులు ఇవి. నేను సింగిల్ ఎన్పి నా సినిమాకి నేను సినిమా మీదే పెట్టా, డిస్ట్రిబ్యూషన్ మాత్రం ద్వీప ఆర్ట్స్ వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు అని అంటే కేవలం నా ట్రైలర్ చూసే. సినిమా వేస్తానంటే కూడా ఆ 15,000 కూడా నీకు మిగులుతాయి కదా రాకేష్, షో చేసే బదులు డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పంపించే, నేనున్నా నీకు అని ఆ పూటకి నాకు ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మాటలు చెప్తారే అని అనుకున్నాను తప్ప సడన్గా ఫోన్ చేసి ఇది మనమే చేస్తున్నాం వచ్చి సొంతకం కూడా లేదు స్వామి. మాటతో అయిపోయింది నా సినిమా డిస్ట్రిబ్యూషన్. అలా ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రేలియా వచ్చి సదరన్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు, యుఎస్ వచ్చేసి టెక్ ఫ్లిక్స్ వాళ్ళు చేస్తారు. టెక్ ఫ్లిక్స్ వాళ్ళు మహా అయితే అమెరికాలో 5 థియేటర్స్ పెద్ద సినిమాలకి ఇవ్వటం కాగా నా సినిమాకి 8 థియేటర్లు ఇస్తున్నారు. ఏమో రేపు ఇంకొన్ని 8 అవుతాయి 10 అవుతాయేమో. ఆస్ట్రేలియాలో స్క్రీనింగ్స్ పడ్డమే కష్టం అక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇది ప్రకారం నా దానికి ఒక 15 నుంచి 10 థియేటర్లు నాకు వస్తున్నాయి. ఓకే. ఒక్క నైజాంలోనే నాకు 70 థియేటర్లు వస్తున్నాయి. అంటే అదంతా కేసీఆర్ మహత్యమా? అంటే పేరు అని లేదు,
పేరు ఒకటి అయి ఉంటే ఈ పేరు పెట్టి నా రాకేష్ ఏం చేసి ఏమవుతాడో అని ఒక భయం కూడా ఉంటుంది. అలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సినిమా వరల్డ్ వైజ్గా 22nd రిలీజ్ చేయగలుగుతున్నానంటే నాకు అదే పెద్ద సక్సెస్గా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎంత కష్టపడి ఉంటాను నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. రేపు ఈ సినిమా థియేటర్లో పడి సో సక్సెస్ అయినా సినిమా చేస్తా, ఫెయిల్ అయినా మళ్ళీ సినిమానే చేస్తా. నాకు సినిమా తప్ప ఏం తెలియదు. నెక్స్ట్ ఏం చేస్తారు? రేవంత్ చేస్తారా? చేస్తా. మీరు ఇలా అనుకునే చాలా మంది అంటే బేసిక్ గా ఖచ్చితంగా అనుకుంటారు రాకేష్. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అదే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు నేను అన్నట్టు అదే ఇప్పుడు పవర్ లో ఉన్నారనుకోండి కాకపడ్డాను కానీ అనేస్తారు. లాస్ట్ టైం మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది అనుకున్నది అదే. స్టార్ట్ చేసినప్పటికీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే స్టార్ట్ అయినాయి కానీ బట్ నాకు చెప్పింది అంటే రాకేష్ 1 week షూటింగ్ రిలీజ్ చేసేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని అప్పుడు మాట్లాడుకున్న దాంట్లో అనుకున్నాం యాక్చువల్ గా. అప్పుడు జనరల్ గా ఎవరైనా అలా అనుకుంటారు, ఇప్పుడు అది కాదు కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేస్తారంటే మేబీ మీలా అనుకునే వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పడానికి ఇలా చేసాడేమో. పార్టీ ఉండి, పార్టీ వెనక బినామీలు ఉండి, బినామీ వెనక కోట్లుండి, కోట్ల వెనక ఇంకేమో ఉండి చేస్తా. అప్పుడు నా నిజాయితీ బయటపడి నా కష్టం ఇంత బయటపడకపోయి ఉండొచ్చు ముందు జరుగుంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నారు కాబట్టి. అప్పుడు ఏదో ట్రాష్ జరిగేది, పెద్ద ట్రాష్ జరిగేది. ఏదో పెద్ద సంస్థ దీని మీద లోగో పులుముకొని మేము చేసామని మైకులు పట్టుకొని గంట ప్రసంగాలు ఇచ్చేవాళ్ళం పెద్దవాళ్ళంతా కలిసి. లేదు కాబట్టే జెన్యూన్గా నాకు ఆ శివుడు తోడున్నాడు కాబట్టే ఇది జెన్యూన్గా ప్రోడక్ట్, జెన్యూన్గా పోర్ట్రేట్ అవ్వాలి, జెన్యూన్కి దారి తీయాలి. ఈ అబ్బాయి పడుతుంది కష్టం డబ్బు కాదు అవార్డు కోసం అని అటు తిప్పాడు. దీని వెనక ఇంకేదైనా పెద్ద ఆస్తం ఉంటే మేబీ అవార్డు ఇక్కడ దాకా కూడా వచ్చేది కాదేమో. అయితే వెల్కమ్ టు టాలీవుడ్ అనన్య కృష్ణ. యాక్చువల్గా సత్యకృష్ణ గారి అమ్మాయి అని చెప్తే నమ్మరు ఎవరు, ఇప్పుడు కూడా నమ్మరు. ఎందుకంటే ఆవిడే మీకు సిస్టర్లా ఉన్నారు. ఆవిడకి మీరు కూతురు అంటే నమ్మడం కష్టంగానే ఉంది, బట్ నమ్మి తీరాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఎవరో లేకుండా రావడం, ఆడిషన్స్ ఇవ్వడం ఇదంతా ఓకే. మీకు ఆల్రెడీ మీ అమ్మగారి చాలా పెద్ద ఆర్టిస్టు, ఆవిడకి చాలా ఇది ఉంది. సో మరి ఇలాంటి సినిమాకి అని అన్నప్పుడు ఆవిడ అంటే కాల్ ఎవరిది? ఇది ఆవిడ కాలా మీ కాల్ చెయ్యాలి ఈ సినిమాలో? ఇద్దరు కలిసి కాల్ తీసుకున్నాము. రాకేష్ గారు నేనేమనుకున్నా తెలుసా, కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది అనుకోలేదు. నీ కాల నా కాల్ అంటే ఎవరి కాల్ కాదని నా కాలే అలా అనుకున్నా. ఓకే పోనీలే, ఇద్దరు కలిసి కాల్ కాన్ఫరెన్స్ కాల్ అనుకున్నాం కాసేపు. ఓకే స్టోరీ సెట్టింగ్ అప్పుడు మమ్మీ కూడా ఉంది. ఇద్దరం కలిసి కథ విన్నాక కథ నచ్చి అది డిసైడ్ చేసాం. ఓకే మీకు కథ అంటే అవగాహన ఉండి అంత ఉందా? యాక్చువల్గా చెప్పినప్పుడు విన్నా, నేను కూడా ఉన్నాను కదా. సో నాకు నచ్చింది, నా క్యారెక్టర్ గురించి చెప్పారు, అది నేను చేయగలుగుతానని అనిపించింది. కథ నచ్చిందా? హీరో గారు నచ్చారా? హీరో గారు నచ్చారా? అదే తప్పేముంది, వాళ్ళిద్దరు కలిసి ఓ అంటావా మామ ఓ అంటావా సినిమా చేశారు కదా. సో వాళ్ళిద్దరు మాకు అక్కడ బాండింగ్ ఉంది. అక్కడే పర్ఫార్మెన్స్ బాగా చేసింది. తను హీరోయిన్, యశ్వంత్ ఇంకొక అతను హీరో. అక్కడ నేను ఒక క్యారెక్టర్ చేశాను నేను కూడా. అక్కడే నేను తన పర్ఫార్మెన్స్ చూసాను. రైలంగి గారు ఎప్పుడు పొగుడుతూ ఉండేవాళ్ళు. నా ప్రిలీజ్ ఈవెంట్, నా ప్రెస్ మీట్కి కూడా వచ్చి నా గురించి, నేను రైలంగి అన్న మీరేంటి సార్ నా గురించి చెప్తున్నారని, బాగా చేసిందయ్యా నాకు ఇంత చేయిస్తారో నాకు తెలియట్లేదు అంటే. రేలంగి గారు అనే వ్యక్తి ఒక 170-130 సినిమాలకి దర్శకత్వం వహించినటువంటి ఒక కామెడీ కింగ్ డైరెక్టర్. ఒక ఎమోషన్ని గ్రాప్స్ చేయగలిగారంటే మేబీ ఆయన అంటాం ఆ రోజు నా నమ్మకానికి కూడా నాంది తీసింది. లేకపోతే నేను గుడ్డిగా నమ్మేవాడిని అయితే కాదు. అంత బాగా అదే మీకు అంటే మాకు ట్రైలర్లో కూడా కామెడీ సీన్స్ బాగున్నాయి, బట్ దానికన్నా కూడా ఎమోషన్ అనేది ఏ సినిమా అయినా ఎంతసేపు నవ్వించినా చివరి 10 నిమిషాలు ఎమోషన్ అనేది జనాలను క్యారీ చేస్తూ బయటకు వస్తారు యాక్చువల్గా. సో ఎమోషనల్ సీన్స్లో అయితే మాత్రం మీరు కొత్త ఆర్టిస్ట్ లేదా కొత్త యాక్టర్ అనేది అయితే అనిపించలేదు, చాలా మెచ్యూర్డ్గా చేశారు యాక్చువల్గా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. యా ఇక సూపర్ సుజాత గారి దగ్గరికి వద్దాం. మీరు నిజంగా సూపర్ అండి, మీరు నిజంగా సూపర్ సుజాత అండి. యాక్చువల్గా ఎందుకన్నానంటే సూపర్ సుజాత అని, యాక్చువల్గా మీకంటూ ఒక స్థాయి సంపాదించుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జబర్దస్త్కి వచ్చారు. జబర్దస్త్లో ఒక లైఫ్ అంటే ఆయన కామెడీని కదా చెప్పి నవ్వి చెప్దాం అని చెప్పేసి. సో అక్కడ ఆయన్ని కలవడం జరిగింది. సో ఇక్కడ దాకా ఈ ప్రయాణం అనేది సాగుతూ ఉంది. హ్యాపీ పాప దాకా వచ్చింది. చూసారా, మంచి రైటర్ కూడా ఉన్నారు. నెక్స్ట్ సినిమాకి మీరు రైటర్ డబ్బులు వేస్ట్ చేసి భాష అంతా ఎంత రాశారు మొత్తం?
చెక్కుల మీద రాసి చెక్కుల మీద రాసి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పేపర్ల మీద రాశారు. పేపర్ మీద రాశారు అంటే మీకు ఇది అప్పటి నుంచే ఉందన్నమాట అయితే. జర్నలిస్ట్ ఫీల్ నుంచి వచ్చింది కాబట్టి. ఓకే ఓకే, మీకు ఆ రకంగా కూడా డబ్బులు కలిసి వచ్చినాయి. ఇప్పుడు మీరు అనాలి సూపర్ సుజాత నువ్వు అని యాక్చువల్గా. అయితే మరి రాకేష్ గారు ఇలా ఒక నిర్ణయం తీసుకుని నేను సినిమా చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు యాక్చువల్గా బేసిక్ ఏంటంటే ఆయన అవార్డు కోసం ఇదంతా ఓకే, బట్ కాకపోతే ఏంటంటే యాజ్ ఎ హౌస్ వైఫ్ కింద మీకు ఒక ఇది ఉంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడే ఎదుగుతున్నాం మనం, లైఫ్లో సెటిల్ అవుతున్నాం, ఒక కారు అని ఒక ఇల్లు అని సొంతంగా ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది కదా, మరి మీకు ఆ భయం ఏం లేకుండా డైరెక్ట్గా రెడీ అనేయడానికి రీజన్ ఏంటి? అంటే లైఫ్లో ఏదన్నా అచీవ్మెంట్ చేయాలని కొంతమందికి అనిపిస్తుంది, అందరికి అనిపించదు. చాలా మంది మీరు అన్నట్టు కొంచెం సేఫ్ అనే బతుకుదాం, ఎందుకు మనకు రిస్కులు అని అనుకుంటారు. కానీ కొంతమంది రిస్క్ చేసి బతకాలనుకుంటారు. అట్లాంటి క్యారెక్టర్ ఆయనది. ఏదైనా సరే మా లైఫ్లో నాకు ఏది ఎవ్వరు వెనక నుంచి ఇయ్యలేదు ఆయనకు. అంటే అన్ని తనంతట తాను కష్టపడి. మీకన్నా ముందు నాకే తెలుసు రాకేష్ కాబట్టి సో పర్లేదు, మీకు తెలుసు కదా, అన్ని తనంతట తాను సమకూర్చుకున్నాయని. లైఫ్లో ఉన్న ఒక అచీవ్మెంట్ నేను ఏదో ఒకటి నేను చేయాలి, స్టోరీస్ నాకు ఇష్టము, నేను డైరెక్షన్ చేయాలి, నేను ఒక ప్రొడక్షన్ పెట్టుకోవాలి, ఒక మంచి కథ తీయాలి అనేది థాట్ ఆయనకున్నాను. నాకు నా లైఫ్లో నేను ఏం కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అన్ని నేను చేసేసిన. నా పెళ్లితోనే అన్నీ అయిపోయినాయి నాకు. ఇప్పుడు నాకు ఏదైనా జీవితం ఉందంటే అది బోనస్, దేవుడు నాకు గాడ్ గిఫ్ట్గా నాకు ఇస్తున్నాను అంటే నేను హ్యాపీగా నేను బతుకుతున్నా అనుకుంటా. చేయాలనే అచీవ్మెంట్తో ఉన్నాడు కదా ఆయనకి నేను ఎందుకు సపోర్ట్ చేద్దాం, ఎందుకు నేను అంటే కరెక్టేనండి. కానీ అంటే ఓన్లీ మీరు అన్నట్టు ఒక డైరెక్షన్ ఇదంటే పర్వాలేదు, బట్ ప్రొడ్యూసర్ కింద అన్నప్పుడు ఒక చిన్న మైండ్లో పర్వాలేదన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లోనే చేయగలుగుతాం ఏ అచీవ్మెంట్ చేసిన తర్వాత, ఏదైనా సరే ఇంకెట్లనైనా బతుకుతాం, సంపాదించుకునే తెలివి ఉన్నది, కాలు రెక్కలు మంచుకున్న రోజులు ఏదో ఒకటి పని చేసుకుని మనం మంచిగానే బతుకుతాం. అచీవ్మెంట్ చేయాలని నీకు అనిపించింది కాబట్టి నువ్వు చేసి ఎట్లనైనా సంపాదించుకునేది ఏమున్నది, ఇప్పుడు సగంలోనే ఉన్నది కదా వయసు, ఇంకా మస్తుగా సంపాదించుకోవచ్చు. రాకేష్ నీ అచీవ్మెంట్ అంటే ఇంతకుముందు నేను కమెడియన్ని, జబర్దస్త్ సినిమా చేశాను ఇవన్నీ కాదు, ఆవిడ పెళ్లి చేసుకోవడం నీ అచీవ్మెంట్. నాకైతే అదే అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఎంత సపోర్ట్ చేసే వైఫ్ దొరకడం అనేది, ఏంటంటే డబ్బులు పెడుతున్నప్పుడు. తనకి అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా మంచి పేరు వచ్చింది, చాలా కథలు వింటా ఉంది. అప్పటికి ప్రియదర్శి కాంబినేషన్. నా సినిమాలో కూడా ఒక టైంలో భయపడ్డా, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, డబ్బులు అడుగుదేమో. డబ్బులు అని కాదు, అప్పటికి తను మార్కెట్లో ఒక ఇది బ్రాండ్ వేసి ఉన్నారు కదా దాన్ని మళ్ళీ. కానీ డైరెక్టర్ గారు ఇదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారు. తనే మధ్యలో నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఎట్టి పరిస్థితిలో రాయండి అని పెట్టింది డైరెక్టర్ గారు. నిజంగా తను నాకంటే ఇంత అద్భుతమైన కథలు అయిన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను అడుగుతూనే ఉండే అనమాట, స్టోరీ చాలా మంచిగా వస్తుంది, నాకు ఒక క్యారెక్టర్ పెట్టుండ్రు ఇంట్లో అని. అంటే లేదమ్మా ఈ స్టోరీ అంతా కూడా ఎమోషన్ బాగా అదైతుంది, నీ క్యారెక్టర్ మీద ఆల్రెడీ జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది, నేను తీసుకోకపోయినా సరే కానీ నిన్ను నేను డిసప్పాయింట్ చేయను కదా. ఫస్ట్ సేవ్ ద టైగర్ కథ విన్నదే నేను. ఓకే, నాకంటే ముందు ఆయన విన్న తర్వాతనే నేను. అంటే ఆయన టైగర్ కాబట్టి ఆయన అంటే లేదు అలా నాకు డైరెక్టర్ గారు తేజ అన్న నా ఫ్రెండ్, మంచి స్నేహితులు. ప్రదీప్ అన్న నాకు అందరు పక్కనే ఇంటి పక్కనే ఉంటారు. అవన్నీ కలిసి విన్నాను. నాకు క్యారెక్టర్ పడితే బాగుండన్న ఆలోచనలోనే ఉన్నాను. కానీ వేనన్న తన పేరు చెప్పి తర్వాత నాకు పిలిపించి ఈ కథ చెప్పి ఎలా ఉంటుంది అంటే లేదు 100% తనే అంటే తను తర్వాత విని అంటే నిజంగా అంత పెద్ద సక్సెస్ ఈ రోజులో రావడం అంటే నిజంగా నాకన్నా పెద్ద ఆర్టిస్ట్. అయితే యాక్చువల్గా అంటే కేశవ చంద్ర రామావత్ కేసీఆర్ అని పెట్టారు. అంటే కథ వేరే విధంగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించిన బయోపిక్ కాదు, ఆయన మీద ఏది కానప్పుడు ఎందుకు అంటే పొలిటికల్ ఐబాల్స్ కోసమేనా? అంటే కేసీఆర్ అంటే ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఫామ్ లో ఉన్న లీడర్ ని తీసుకుని కేసీఆర్ మీదే చేయడానికి రీజన్ మంచిదన్న. ఆ తాండాలో పుట్టిన కుర్రోడు మన చిన్న జీవితంలో ఉన్న మన లైఫ్లో మీకు తెలుసో తెలియకో మీ లైఫ్లో మిమ్మల్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. సినిమాలోకి వచ్చినప్పుడేమో మెగాస్టార్ అంటాం, జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఒకళ్ళు అంటాం. ఇలా ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్కళ్ళు చిన్నప్పుడు మనకు తెలియని ఒక వయసులో వాళ్ళ లైఫ్ ముద్రపడిపోతుంది ఆయన ఫ్యాన్ అని. అలా ఈ కథలో లంబాడి జీవితాల్లో వాళ్ళ స్థితిగతుల్లో ఉన్న దిగువ మధ్య తరగతిగా బతికేటువంటి మినిమం నీళ్ళ సౌకర్యం కూడా లేని ఒక తాండాల కుర్రోడు ఒక టైంలో ఒక టార్చ్ లాగా అతన్ని చూస్తారు. ఒక కుర్రోడు అక్కడ బలమైన ముద్రనే జీవితాంతం ఉండిపోతుంది తెలుసో తెలియకో. అలా పడిన ముద్రనే కేసీఆర్ అనే వ్యక్తి. ఆడ పేరు కూడా మార్చేసుకున్నాడు. అది మీకు పడిన ముద్రే అనుకోవచ్చు. మీ మనసు నేను కథ రాస్తూ 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 చేస్తూ చేస్తూ నేను నిజంగా ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఫస్ట్ అనుకోలేదు నేను అసలు. నేను రాజ్బాబు గారి ఫ్యాన్, మీకు తెలుసు. మొత్తం పొద్దున్న లేస్తే నా ఇంటి ఫస్ట్ ఎవరి ఫోటో ఉంటుంది అంటే రాజ్బాబు గారి ఫోటో ఉంటుంది. ఆయనకే దండం పెట్టుకుంటా, ఆయన ఏ రకంగా ఉంటాను, నా లైఫ్ మొత్తం రాజ్బాబు గారి ట్రీట్లానే చేసుకుందాం అనే ఇట్లానే ఉంటుంది. నాకు సడన్గా ఈ కథ అనుకున్నప్పుడు తెలియకుండా నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ గారికి. నేను అందుకే
నేను ఆయన పక్కన కూర్చున్నప్పుడు కూడా నేను ఆయనతో తను ఒకసారి కలిపి పిలిపించాను. నేను 2-3 సార్లు నేను వెళ్ళి కలవడం జరిగింది. కథ గురించి పక్కన దేశపతి శ్రీనివాస్ గారు, గోరెటి వెంకన్న గారు, పెద్ద పెద్ద కవులు కళాకారులు మధ్య నేను నుంచొని ఒక కథను నరేట్ చేస్తున్నా. నా వయసు అంతా వాళ్ళ అనుభవం అంత లేదు. ఆయన అలా కూర్చొని దాన్ని అలా చేద్దాం దీని ఇలా అంటే అక్కడే నాకు 100 అవార్డులతో ఆయన ఇన్పుట్స్ వచ్చినాయా? ఉన్నాయి. అయ్యో నా ఫస్ట్ పాటలోనే పాట లాంచ్ చేయించడం తెలుసు. ఆయన ఆ పాటని మళ్ళీ ఇలా కాదు ఇలా రాయాలని సరిచేసి మళ్ళీ కొంతమంది తెలంగాణ కవుల పేర్లను సిద్ధప్ప, వరకవి, చాణక్యులు అని తెలంగాణ ఇంతకుముందు రాణి రుద్రమదేవి కన్నా పరిపాలించింది ఎవరంటే చాణక్య రాజులు అని, చాణక్య గోపుర ధామాలని ఆ కట్టడాలు వాటన్నిటిని లోతుగా వెళ్ళి నిద్ర లేపడిగినా కూడా తెలంగాణ యొక్క భూస్వరూపం ఎంత, దాని లోతు ఎంత, దాని చుట్టూ ఉన్నటువంటి కొలతలు ఎంత, ఎన్ని చదర. ఈ సినిమాకి ఏంటి ఇన్పుట్స్? ఆయన ఇన్పుట్స్ అంటే తెలంగాణ చరిత్రలో నేను చూపించాను. తెలంగాణ అంటే మీరు కథ చెప్పినప్పుడు కొన్ని సరి చేశారన్నారు కదా, ఉద్యమంకి సంబంధించి కొన్ని ఉన్నాయి. పాటల సాహిత్యంకి కేసీఆర్ గారి మొత్తం సరి చేశారు ఆయన. అంటే మేము ఈ షూటింగ్ అంతా మేము తాండాలో చేసినాం. ఆ తాండాలో కూడా అందరి దగ్గర అంటే కూర్చొని ఆబ్వియస్లీ వాళ్ళ ఇన్పుట్స్ ఎట్లుంటాయో తీసుకుంటాం కదా, వాళ్ళ దగ్గర కూడా మేము కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మన జనరేషన్ కి ఎరక రాకముందు ఎట్లుండే వచ్చినాక ఎట్లుండే అని, కానీ వాళ్ళకి అంతకు ముందు నుంచి కూడా ఎరికే కదా, వాళ్ళు కూడా చెప్పేది అనమాట. సో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సీన్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో అంటే ఆ ఇన్స్పిరేషన్ తో వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసుకున్నారు. ఓకే. అయితే మీరు రియల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్, బట్ సినిమాలో చూస్తేనేమో అత్త. ఓహో, అత్త అల్లుడా? ఈ కాంబినేషన్ అసలు మామూలుగా ఎవరు ఎక్స్పెక్టెడ్, అసలు మామూలుగా లేదు. సో మీరే క్రియేట్ చేశారు ఇది కూడా? లేదు, అంజి గారు రాజ్ కుమార్ గారు నా ఫ్రెండ్ రైటర్. నాకు 13 సంవత్సరాలుగా జబర్దస్త్ లో రైటర్ గా, వండర్ఫుల్ రైటర్. ఈ సినిమాకి డైలాగ్స్ ఈ రోజు అన్ని మీమ్స్ అయినా డైలాగ్స్ అన్ని బలంగా పడి ధనరాజ్ గారి డైలాగ్ ఎక్కడో కనెక్ట్ అయ్యి ఒక పెద్ద రైటర్ నాకు ఫోన్ చేసి అడిగారు, ఈ నెక్స్ట్ సినిమాకి నేను రాస్తానయ్యా అని. పెద్ద పెద్ద ఋషుల్ని కూడా రాముడి చేయి తాకలేదే, చిన్న ఉడత పిల్లని తగిలింది. ఏమో నీరాత ఎలా రాశారు, ఎంత ఇంపాక్ట్ అంటే అంత పెద్ద రైటర్ నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఆ డైలాగ్ ఎంత లోతుగా తగిలింది అంటే, నిన్ను ఉడతని చేసి వెంటనే నిన్ను ఆంజనేయ స్వామి ఎత్తికెత్తాడు నిన్ను. అది ఎంత విజ్ఞతతో ఆలోచిస్తే తప్ప రాదు. అంత గొప్పగా రాజ్ కుమార్ ఆలోచించింది గొప్ప డైలాగ్స్. అయితే యాక్చువల్గా మరి జబర్దస్త్ నుంచి ఇంతమంది వచ్చారు, ఎవరో కూడా సినిమా ప్రొడ్యూస్ చేసే స్థాయి వరకు రాలేదండి. డైరెక్టర్స్ అయ్యారు, నటులు అయ్యారు, హీరోస్ అయ్యారు తప్ప. బట్ ప్రొడ్యూస్ చేయడం అనేది మీతోనే స్టార్ట్ అనుకుంటున్నా తెలిసి. మరి ఇది చేస్తానని చెప్తున్నప్పుడు మీ జబర్దస్త్ ఫ్యామిలీ, మీ కమెడియన్స్ ఫ్యామిలీ ఏమన్నారు? అంటే ఎందుకు అన్నారా, రిస్క్ అన్నారా, ప్రోత్సహించారా, లేకపోతే ఏమన్నారు? 18 వాళ్ళు వస్తారు, వాళ్ళనే అడగాలి క్వశ్చన్. నేనే అడుగుతా. మీకు చెప్పుంటారు అంటే ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ ముందే ఎదిగాను, వాళ్ళ ముందే చేశాను. వివిధ రకాల మాటలు ఉంటాయి, వివిధ రకాలుగా మాట్లాడుకుంటాను. ఈ ఆ మాటలన్నీ తీసుకుంటే నేను అక్కడే ఆగిపోతాను. నేను ఇంకా నా ప్రయాణం చాలా ముందు ఉంది కదా, సో వదిలేసి ప్రయాణం చేయడమే మంచిది. ప్రోత్సహించకపోతే ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కదా. అసలు వచ్చినా, రేపొద్దున ఆది వచ్చినా, లేకపోతే రోజా గారు, నాగబాబు గారు వచ్చినా, ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్కి ఎవరు వచ్చినా కూడా నా జబర్దస్త్ వల్లనే వస్తారు వాళ్ళంతా. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లే చాలా కాంట్రాస్ట్గా అనిపిస్తుంది. రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అనేది ఫంక్షన్. అంటే ఏం లేదు, ఒక పక్కన రోజా గారు అంటున్నారు, ఒక పక్కన ఆది గారు అంటున్నారు, ఒక పక్కన నాగబాబు గారు అంటున్నారు. అంటే మీరందరూ కమెడియన్స్ ఫ్యామిలీ, మీరందరూ జబర్దస్త్ ఫ్యామిలీ అనేది ఒక్కసారి కొంచెం పక్కగా జరిపితే ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఎవరు ఎలా మాట్లాడతారో ఏంటనేది కూడా క్యూరియస్. మా ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే ఒక బీజేపీ ఉంది, వాళ్ళ ఇంట్లోనే ఒక కాంగ్రెస్ ఉంది, వాళ్ళ ఇంట్లోనే టీడీపీ ఉంది. ఒక ఇంట్లో 3 పార్టీలు ఉన్నప్పుడు మా కుటుంబంలో వివిధ రకాలు ఉండదు. 3 పార్టీలు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, కానీ పార్టీలు మాటలు అనేవి కోటలు దాటినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్న సినిమా చిన్న సినిమా అంటే ఇంత పెద్దవాళ్ళని కలుపుతున్నారంటే చిన్న విషయం కాదు అది. మీరు చిన్న సినిమా అని ఇలా కూర్చొని చెప్పినా, ఎలా కూర్చొని చెప్పినా చిన్న విషయం కాదు. చాలా మంది నిజంగా మీరు చెప్పిన వాళ్ళందరూ వస్తే ఐబాల్స్ అని వేరే విధంగా టర్న్ అవుతాయి సినిమాకి. యాక్చువల్గా మరి 18 చూద్దాం. అయితే వస్తున్నారా వీళ్ళందరూ? నిజంగా 18 వస్తారు. 18 వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఇంకెవరు పిలుస్తున్నారు? ఉన్నారు, ఊహించని గెస్టులు ఉన్నారు. చెప్పొచ్చు కదా, కొంచెం లీక్ చేయొచ్చు కదా. అంటే అన్నికనే లీక్ చేద్దాం, మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్. అరే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ లీక్ చేస్తే అందుకే కదా. ఎన్టీవీ నుంచి నేను వస్తాను, ఎన్టీవీ నుంచి మీరు కూడా వస్తున్నారు గెస్ట్ గా. మీరు గెస్ట్ గా అనొద్దు, నేను ఫ్రెండ్ గా వస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే రేపొద్దున సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చి దాంట్లో. అవును మరి, అంటే ఇప్పుడు ఫ్రెండ్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు కాదా? ఒక చిన్న సేమ్ ఇదే మాటతోనే మా వాడు సక్సెస్ అయితే మేము సక్సెస్ అయినట్టు కాదా అని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎస్ డెఫినెట్ గా అది అంటాను, నేను ఎప్పుడూ అంటాను. ఇప్పుడు అది
తర్వాత నెక్స్ట్ సినిమా కూడా అనుకుందాం అది. థ్యాంక్ యూ. యా. అయితే ఏమో మీరు ఈ సినిమాలో చూస్తే ఏంటంటే ఒక నీట్గా ఒక తాండా అమ్మాయిలాగా రెడీ అయ్యి ఒక బావ గురించి ఇంతే ఉంది కదా. బట్ కాకపోతే ఏంటంటే వస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం గ్లామరస్గా కనిపిస్తే రోల్స్ వస్తాయేమో, లేకపోతే ఇలా రోల్స్ వస్తాయేమో, ఇలాంటివి ఉంటాయి కదా. మరి దీంట్లో ఆ యాంగిల్ ఏమన్నా ఉందా, లేదంటే జస్ట్ ఓన్లీ ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మిమ్మల్ని కూడా ఏమన్నా పోర్ట్రే చేశారా? లేదు, మొత్తం అంతా విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఒక తాండ అమ్మాయిలాగే ఉన్నాను సినిమా మొత్తంలో. మరి కొంచెం గ్లామరస్ క్యారెక్టర్స్ అవి వస్తే కదా కొంచెం హీరోయిన్ కింద ముందుకెళ్ళాలంటే స్కోప్ ఉంటుంది కదా. అవి వస్తే అప్పుడు అలా గ్లామరస్ గా రెడీ అవ్వచ్చు మేకప్ వేసుకొని. అబ్బా ఎంత చక్కగా చెప్పింది. అంటే ఇందులో మేకప్ లేదు. అదే ఆ విషయాన్ని ఇలా చెప్పింది అనమాట యాక్చువల్గా. మరి ఇది డబ్బింగ్ కూడా మీరేనా లేకపోతే మీరేనా? కానీ ఇక్కడ చూస్తేనేమో చిన్నపిల్లలాగా ఉంది, అక్కడ చూస్తేనేమో చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. మీరు కెమెరా పెట్టి యాక్షన్ అంటే చూపిస్తుంది నట విశ్వరూపమా. ఒక సీన్ ఎనాక్ట్ చేస్తారా ఇద్దరు కలిసి? కొట్టే సీన్లు ఏమైనా ఉన్నాయా దీంట్లో? అస్సలు బావ మీద ఈగ కూడా వాళ్ళనే వాళ్ళ నాన్న అస్సలు ఎన్ని త్యాగాలు నాకు తను ఇంతమంది తను బాగా చేసిందని లేదా కామెంట్స్ లో పెట్టడం ఇంకా మైమ్ మధు గారు అని ఉన్నారు, మీకు తెలుసు. ఇంటర్నేషనల్ మైమ్ ఆర్టిస్ట్. అవును, మైమ్ ఆర్టిస్ట్. మొత్తం టర్కీ దగ్గర నుంచి అన్ని సెమినార్స్ చేస్తారు ఓన్లీ ఫర్ మైమ్. ఆయన నాకు ఒక రోజు ఫోన్ చేసి నన్ను రాజా అంటాడు. రాజా అలా చేసేసింది ఏంటి ఆ అమ్మాయి, ఏదో సెట్లో ఉంటే నేనే అనుకున్నా ఏం చేస్తున్నాడా రాకేష్ పోయి అమ్మాయిని పెట్టుకున్నాడు ఏంటని. నాకు అర్థం కావట్లేదు రాజా, నాకు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి, ఒకరోజు సినిమా చూపిస్తావా అన్న. చూపిస్తానన్న. చూపించా. చూశాడు. వాయమ్మో రాజా ఏంటి ఆ ఎమోషన్ ఏంటి అంటే, తను ఈ సినిమాలో మహమ్మద్ గారు చాలా బాగా చేశారు. అటు ప్రేమని చూపించాలి, నా మీద కోపాన్ని చూపించాలి, ద్వేషాన్ని చూపించాలి, చచ్చేంత ప్రేమను చూపించాలి. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం నేను ఒక్కనే చేశానని చాలా గర్వంగా చెప్పాడు ఆయన. ఇది ఓన్లీ మైమ్ ఆర్టిస్ట్ వల్లనే అవుతుంది. నాతో మహమ్మద్ గారు మాల్లో ఉన్నారు, ఆయన కూడా ఏంటి రాజా తెలుసో తెలియక అలా చేసేసింది చెప్పు అని అంటున్నాడు. తెలిసే చేసిందని చెప్పాలి మీరు. తెలియకనే అలా చేసింది, తెలిస్తే మళ్ళీ యాక్టింగ్ అనేది యాక్టింగ్ అదే ఓకే అంటే ఐ మీన్ తెలిసి చేసిందంటే యాక్టింగ్ తెలుసు కాబట్టి చేసేసింది. తన బాడీ బ్లడ్ లోనే ఉంది కాబట్టి అది ఎంత జీన్స్ లో ఉంది కాబట్టి అది అది డెఫినెట్ గా ఒప్పుకోవాలి. చూసావమ్మా, మీరు ఇంత కష్టపడి చేస్తే ఎవరికి పోతుంది క్రెడిట్ అంతా? మీ మమ్మీకి పోతుంది. పేరు కూడా చెప్పుకోతా నేను తెలుసా, అసలు లేదా ఆవిడ చెప్పుకోవట్లే, మనం చెప్తున్నాం అందుకని చెప్పి పేరు కూడా చెప్పుకోవట్లేదు. అయితే రాకేష్ ఇదంతా బాగుంది యాక్చువల్గా. మీరు ఏం చేశారు, ఏం చూపించబోతున్నారు అనేది మాకు అందరికీ ఒక క్లారిటీ ఉంది. కాకపోతే నా పొలిటికల్ గురించి కూడా మాట్లాడాం. మరి దీన్ని సినిమాగానే చూడాలా, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కింద కథ కింద చూడాలా, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కింద చూడాలా? దీనికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికన్నా ఆహ్వానాలు కానీ టికెట్స్ కానీ అందిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ పార్టీ సినిమా కాదు. కేసీఆర్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. రేపు తెలంగాణలో 100 పార్టీలు వస్తాయి. ఆ 100 పార్టీలు చెప్పుకునే పేరు కేసీఆర్. నేను అట్లనే భావిస్తా. నా సినిమా పేరు కేశవచంద్ర రామావత్, కేసీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది రాజకీయ పార్టీ అనుకునే సినిమాకి వెళ్తే మీరు ఎంజాయ్ చేస్తారు. రాకేష్ బ్రహ్మాండమైన యాక్టర్ అని వెళ్తే బ్రహ్మాండమైన యాక్టింగ్ ఎంజాయ్ చేస్తారు. ఈ మైండ్లో ఏది పెట్టుకొని సినిమాకి వెళ్తారో డెఫినెట్లీ అది మీకు ఉంటుంది. ఒక చెల్లి అనుకుంటుంది మా అన్న బాగా ఎమోషన్ చేసి ఉంటాడని ఎమోషన్ ఉంటుంది. లేదు మా అక్క మంచి కామెడీ చేసి ఉంటుంది, కామెడీ ఉంటుంది. లేదు రాకేష్ ఇంత కష్టపడి సినిమా చేశాడు, ఆ కష్టాన్ని గుర్తించడానికి వెళ్ళాలి అంటే మన కళ్ళు ఎలా చూస్తే అలానే కనపడుతుంది ప్రపంచంలో ఏదైనా. నా సినిమా కూడా మీరు ఎలా మైండ్ సెట్తో చూస్తే మీకు అలా కనపడుతుంది. మరి అయితే కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖులకు ఎవరికైనా మీకు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇచ్చారా? నాకున్నారు, నాకు స్నేహితులు ఉన్నారు. నాకు సీతక్క గారు అత్యంత ఆత్మీయులు. ఇప్పుడున్నటువంటి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు నాకు వచ్చే ఆత్మీయులు. నేను అందరికీ ఆహ్వానం పంపిస్తాను. నేను వేరే దాంట్లో కూడా చెప్పాను. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా నేను 22వ తారీఖు మార్నింగ్ 8:30కి వెళ్ళి టికెట్, నా ఫస్ట్ టికెట్ ప్రసాద్ ల్యాబ్ టికెట్, విఐపి టికెట్ ఆయనకే ఇచ్చి వస్తాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చి వస్తాను. అంటే సినిమా ప్రియులు కదా రేవంత్ రెడ్డి. అదే సినిమా ప్రియులు కాదన. సో మా సినిమా కూడా ఒకసారి చూస్తే మన సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, రేవంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలనేది అయితే పెట్టుకున్నారు మనసులో. అయ్యో నేను కేసీఆర్ గారు కలవాలనేది నా గోల్. నా సినిమా రేపు పొద్దున కేసీఆర్ గారు చూస్తే బాగుండు అనుకొని నేను ఈ సినిమా నేను అనుకున్నా ఒకరోజు కథ రాసుకునేటప్పుడు. అలాంటిది ఒక పాటతోనే నేను కేసీఆర్ గారిని నేను కలవడం జరిగింది. 23 నేను షో చేస్తాను కేసీఆర్ గారు. కేటీఆర్ గారు అందరూ నాకు వాళ్ళు తెలియదు కానీ కేసీఆర్ గారు మాత్రం నా సినిమా 23వ తారీఖు మార్నింగ్ చూస్తున్నారు. అదే అంటే
కేసీఆర్ అని సినిమా తీసి ఇటు రేవంత్ రెడ్డి గారికి అటు కేసీఆర్ గారికి ఇద్దరికి చూపిస్తున్నారంటే సినిమా సినిమా అదే జాతకం దానికి. సినిమా ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి కాదు, ఒక భాషది కాదు, ఒక యాస కాదు, ఒక సంస్కృతి కాదు, ఒక కులానికి కాదు. సినిమా ఇస్ ద అల్టిమేట్ సినిమా. నేను ఎప్పుడు ఇదే చెప్తున్నా ఇంటర్వ్యూలో కూడా. ఎప్పుడో 1980 సరౌండింగ్స్లో సంగీతం శ్రీనివాస్ గారు పుష్పక విమానం అని ఒక సినిమా తీశారు. అందులో ఒక పాట ఉండదు, ఒక డైలాగ్ ఉండదు. మూకీ సినిమా అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ లండన్లో హీవెంట్ హిచ్కాక్ సినిమాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. స్టీవెన్ స్టిల్బర్గ్ సంబంధించినటువంటి ఎన్నో నాటకాలు ఉంటాయి, ఎన్ని చేస్తారు. మనం కూడా సినిమాని సినిమాలాగా, డ్రామాని డ్రామాలాగా చూసే రోజు రావాలనేదే నా ప్రయత్నం. ఇది ఒక రాకింగ్ రాకేష్, ఒక చిన్న కళాకారుడు చేసిన ప్రయత్నం. మీ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే లాస్ట్ ఒక క్వశ్చన్, అంటే రాకింగ్ రాకేష్ ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎవరైనా కన్విన్స్ చేసేటట్టు ఇట్టే మాట్లాడుతున్నారు, పక్కన అద్భుతమైన రైటర్ కూడా ఉన్నారు, మరి ఎందుకు రాకింగ్ రాకేష్ డైరెక్టర్ చేయకుండా వేరే వాళ్ళని డైరెక్టర్ కింద పెట్టుకోవాలి? డైరెక్టర్ అంటే అది నేను అనుకున్నాను ఫస్ట్. డైరెక్షన్ అంటే ఇస్ నాట్ ఈజీ. ఒక లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, ఆ పెట్టే షాట్ దగ్గర నుంచి, రేపు ప్రొడక్షన్ దగ్గర నుంచి ఒక కంట్రోలింగ్ గ్రిప్ ఉండాలి. అంటే అది నాకు రాని పని, నేను నేర్చుకుంటా. ఓకే, నా కళ. కానీ బట్ దిగినప్పుడు మీరు అనుకున్నారు కదా, నేను డైరెక్షన్ అనుకున్నా, కానీ మెయిన్ కథానాయకుడు వేరే అనుకున్నారు. వేరే అయితే ఈయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. నేను యాక్చువల్లీ నేను చెప్పాను కదా మీకు కూడా, నేను శ్రీకాంత్ గారి అబ్బాయి తను కథ చెప్పిన తర్వాత కూడా నేను కన్వే అవ్వట్లేదు స్క్రీన్ మీద. నేననే అనుకుని ఫిక్స్ అయ్యాను, అందరికి నేనేం చెప్తున్నా. కానీ నాకు పెద్ద హీరో కనపడుతున్నాను అక్కడ. ఏదన్నా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో అయితే రేపు ఇది కన్నుల పండగగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఈ సినిమా, పెద్ద రేంజ్లో వెళ్తుంది, పెద్ద బ్యానర్స్ వస్తాయి అని నేను శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబు గారికి, సుమక్క గారి అబ్బాయి, ఇద్దరు రోషన్ అనుకున్నాను నేను. కానీ అది ఇంకా ఆ టైంలో అప్పుడు రోషన్ బాబు బబ్లిగమ్ అని ఒక సినిమా చేస్తున్నారు. అప్పటికి రాఘవేంద్రరావు గారి సినిమా ఒకటి ఆల్రెడీ రిలీజ్ దగ్గరలో. సో వీటి మధ్య నాది కుదరలేదేమో అనిపించింది. బట్ నెక్స్ట్ సినిమా డెఫినెట్ గా నేను చేస్తున్నా. అయితే ఇంకా రాకింగ్ రాకేష్ స్కిట్స్ అయిన పక్కన పెడితే యాజ్ ఏ సినిమా లైన్ లో వెళ్తా ఉంటాను. అది నా జీవితం, నాకు అన్నం పెట్టేది జబర్దస్త్, ఇది నా కళ. అదే నేను అంటే ఇంకా సినిమాలనే కంటిన్యూ అవుతూ ఉంటాయి అంటే నాట్ ఓన్లీ అంటే ఒక సినిమాతో ఆగిపోకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యానర్ అనేది. అవ్వాలనే మీరు ఆశీర్వదించండి. ఖచ్చితంగా నేను కోరుకుంటాను, ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు యాక్చువల్గా ఖచ్చితంగా. సో మొత్తం అంటే టీము ఇప్పటి వరకు ఒక రేంజ్లో ఉన్న సినిమా ఏంటంటే, ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వచ్చే కొద్ది ఏంటంటే రాకింగ్ రాకేష్ తెలుసు ఎలా ఎక్కడ నొక్కాలో అలా నొక్కాడు. సో పైకి వెళ్తుంది ఖచ్చితంగా. సో 22nd ఈ సినిమా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి, సో పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా ఈ సినిమాని ఓన్లీ సినిమాగా రిసీవ్ చేసుకుని దీంట్లో ఉన్న కంటెంట్ అందరూ ఆదాయించాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. 22వ తారీఖు మీరు నేను కలిసి సినిమా చూద్దాం. సినిమాకి అంత స్టఫ్ ఉందండి, రీ రిలీజ్ కూడా ఉంటుంది. నా ఊహల్లో ఉంది. మళ్ళీ మా ఈ పార్టీ వస్తుందిగా, అప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అంగరంగ వైభవంగా. yes. Wish you all the best.